వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ప్రస్తుతం మనకి వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి. ఇప్పటికే మనకి చాలా వరకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. మరి ఇందులో భాగంగా అధికారికంగా రిలీజ్ అయిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ యొక్క అప్డేట్స్ అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు విపరీతంగా తీవ్రంగా అయితే మండిపోతున్నాయి. మరి ఇందులో భాగంగా ఒక పక్క వర్షాలు కూడా కురుస్తున్న విషయం తెలిసిందే. నిన్నటికి సాయంత్రానికి మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల మాత్రం జిల్లాల్లో మనకి వీధుగాలులు అయితే విపరీతంగా వేస్తూ వర్షాలు కూడా పడింది. మరోసారి విచిత్రమైన వాతావరణం కనిపించిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు కూడా ఎండలతో జనాలు అల్లాడిపోగా రాత్రికి మాత్రం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. వర్షం కురిసింది. ఏపీలో పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షాలు కురిసింది. అదేవిధంగా ఇక శనివారం కూడా మరి ఒక 2 రోజుల వరకు కూడా బయటకు రావద్దని చెప్పేసి మనకి అధికారులు చెప్తున్నారు. ఎండలు తీవ్రత ఎక్కువ అవుతుందని చెప్పి, అదేవిధంగా ఇంట్లో ఉన్నా కూడా మజ్జిగలు నీళ్లు ఎక్కువ తాగాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే బయటకు వెళ్తేనే కాదు, ఇంట్లో ఉన్నా కూడా మరి వడదెబ్బ పడే పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. ఇక విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే శుక్రవారం రాత్రి భారీ వర్షం అయితే కురిసింది. సాయంత్రం వరకు కూడా బానుడి బగబగా అయితే కొనసాగగా రాత్రి మాత్రం భారీ గాలులు అయితే వీచాయి. భారీ ఉరుములు మెరుపులతో వర్షం అయితే కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో జలమలం అయిందనమాట. రోడ్లపై కూడా నీళ్లు నిలిచిపోవడం కూడా జరిగింది. నెల్లూరులో కూడా కాస్త ఇదే పరిస్థితి అయితే కనిపించింది. ఇక అదే ఒక్కసారిగా వాతావరణం కూడా చల్లబడిందని చెప్పుకోవాలి. జనాలు ఎండల నుంచి ఉపశమనం పొందారని అనుకున్నప్పటికీ మరి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చింది. ఈ యొక్క అప్డేట్స్ కనుక చూసినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావద్దని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం పిడుగులతో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఎండలు బగ్గుమంటున్నాయి. ఈ యొక్క తరుణంలో వాతావరణం ఒక్కసారిగా మరి చల్లదనంగా మారుతుంది. ఇంత వేడి నుంచి ఒక్కసారిగా చల్లదనం మారేసరికి పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక ఇవాళ ఏపీలో 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక శుక్రవారం 15 జిల్లాల్లోని 67 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ మాత్రం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో చూసుకున్నట్లయితే వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉందంటున్నారు. ఏపీలో హీట్ వేవ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ యొక్క హీట్ వేవ్ వల్ల చాలామంది ఇబ్బంది పడతారని, వడగాల్పుల నుంచి రక్షణ కాపాడడం కోసం ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నారు. ఎక్కువగా నీళ్లు తాగడం, అదేవిధంగా మజ్జిగ, ఓఆర్ఎస్ అందించాలని కూడా తెలియజేస్తున్నారు. తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించాలని కూడా ఈ యొక్క సందర్భంగా సూచించడం జరిగింది. చూశారు కదండి. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి.